ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జాతి సమైక్యత కోసమే వన సమారాధనలు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ స్పష్టం. మోంథా తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలి. నగర ప్రజలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. మోంథా తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అధికారులకు నగరపాలక సంస్థ కమిషనర్ సుధాకర్ ఆదేశాలు. సమాజంలో మారుతున్న కాలనీకి అనుగుణంగా మనమూ మారాలి. పెన్షనర్స్ కు పీఠాపురం ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఉమర్ అలీ షా సూచన. జాతి సమైక్యత కోసం వన సమారాధనలు దోహదపడతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. కాకినాడ సుబ్బయ్య హోటల్ సమీపంలో ఉన్న సెట్టిబలిజ కమ్యూనిటీ హాల్లో జిల్లా అధ్యక్షుడు చొల్లంగి వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మంత్రి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నవంబర్ 9న మెక్లారెన్స్ మైదానంలో కార్తీక వన సమారాధన ఆత్మీయ సమ్మేళనం జరపాలని నిర్ణయించారు. సెట్టిబలిజలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. సెట్టిబల్జ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ కుడుపూడి చిట్టిబాబు, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు నరుకుర్తి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, గుత్తుల శ్రీనివాస్, రాజేశ్వరరావు, ఆంజనేయులు, రాజు, చిరంజీవి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాయకులు ఎన్డీఏ కూడా నాయకులు ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి చేతనైనంత మంచి చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది మంచి చేసుకుని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ఇందులో పోరాటాలు ఏమి ఉండవు. చేతనైనంత మంచి కులానికి చేసి మా వైపు డైవర్ట్ చేసుకునే విధానం ఉంటుంది. అయితే ఏదైతే ఈ కార్తీక వన సమారాధన ముఖ్యంగా ఐక్యత కోసం పెట్టిదే కాబట్టి మన ఐక్యతను చాటి చెప్పుకోవాలి. ఆ రోజున అమలాపురంలో పెట్టిన దానికి కూడా మీ అందరూ వచ్చారు. అలాగే వేణుగోపాల్ గారు కూడా కష్టంలో ఉన్నప్పుడు 5-6 సార్లు కూడా అక్కడికి రావడం జరిగింది. అలాగే ఈశ్వరమ్మ గారు కూడా, అలాగే ఇక్కడ నాయకులు చాలామంది పేరున మరి వేరే రకంగా అనుకోద్దు, అందరూ కూడా కష్టాలు ఉన్నప్పుడు వచ్చారు. అప్పుడు ఐక్యత చాటుకున్నాం కాబట్టి అప్పుడు ఆల్రెడీ కేసులు కూడా ఎత్తడం జరిగింది. ఐక్యతతో ఏదన్నా సాధించగలం. కాబట్టి ఐక్యత మనకున్న హక్కులు కాపాడుకోవడం కోసం ఈ ఐక్యత. మరి ఆ ఐక్యతని ఈ మహానగరంలో ఎప్పుడు చాటి చెప్తూ మరి పెద్దలు ఈ మన యూనిటీకి పునాదులుగా నిలుస్తూ ఉన్నారు. దాన్ని యువతను భాగస్వాములు చేయడం వల్ల రాబోయే తరంలో మరి వాళ్ళే చేసుకోవాలి కాబట్టి వాళ్ళే ముందుండి చేయాలి మీ గైడ్ లైన్స్లో. కాబట్టి ఈసారి పూర్తిగా మండలాల స్థాయిలో కమిటీ వేసి ఆ కమిటీకి మళ్ళీ 2 ఇన్ఛార్జీలు వేసి ప్రతి మండలాన్ని మళ్ళీ ఇక్కడ ఆఫీస్ నుంచి మానిటరింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఎంతమంది వచ్చారు? 10,000 దాటి వచ్చారు. 10,000 ఈసారి కనీసం 25,000 వచ్చేలాగా మనం చేసుకోవాల్సిందిగా కోరుతాం. ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము తక్షణమే చేస్తాం. ఏది ఏమన్నా సరే ఎన్డీఏ కూటమిలో మేము ఉన్నాం కాబట్టి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఆయన మంత్రిగా కానీ, నేను కార్పొరేషన్ చైర్మన్గా కానీ కులంలో ఎప్పుడూ కూడా తీసుకురాలేని గొప్ప గొప్ప విషయాలు తీసుకొచ్చాం. ఎందుకంటే
ట్యాడీ డాబర్స్ 10% మద్యం షాపులో రిజర్వేషన్ తీసుకొచ్చాం. అలాగే బార్లో 10% రిజర్వేషన్ తీసుకొచ్చాం. ఈ రిజర్వేషన్ తీసుకురావడంతో పాటు ఆర్థికంగా బలపడాలని చెప్పి 50% ఫీజు రాయితీ కూడా లోకేష్ గారితో మాట్లాడి తీసుకొచ్చాం. 50% ఫీజు రాయితీ అంటే చిన్న విషయం కాదు. ప్రతి షాపుకి కూడా అందరికీ కూడా 85 లక్షలు అయితే, ఒక్క సెట్టిబల్జీల్లో గీత కులాల్లో పుట్టిన వాళ్ళకైతే 42,50,000 చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. దానికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాం. ముఖ్యంగా ఇంకా అభివృద్ధి పనులు చేసే విధంగా మేము అందరం కూడా పనిచేస్తాం. సుభాష్ గారు కానీ మేము కానీ ఇంకా ఎన్డీఏలో కూడా ఉన్న నాయకులందరూ కూడా కలిసి పనిచేస్తారు. మీరు అందరూ కూడా ఇంకా మమ్మల్ని దీవించి ఇంకా ఎదురు పంపితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా మమ్మల్ని దీవించారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాం. ముఖ్యంగా లోకేష్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. రేపు ఈ కమ్యూనిటీ 9వ తారీఖు నాడు కాకినాడలో చాలా ఇందాక ముందు సంవత్సరంలాగా మన సుభాష్ గారు అన్నట్టు అలా కాకుండా అందరూ ఒక మాట మీదకి వచ్చి మీరు అందరూ మేము వెళ్ళిన తర్వాత అందరికీ ఫోన్ చేసి వచ్చి రప్పించుకుని కూర్చోబెట్టుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, తుఫాను సమయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదని ఆయన సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని, అలాగే దూర ప్రయాణాలు ఉన్నవారు తాత్కాలికంగా వాయిదా వేసుకుని ఇళ్ల వద్ద సురక్షితంగా ఉండాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైతే మందా తుఫాను 28వ తారీఖు వరకు తుఫాను వస్తుందని హెచ్చరికలు జారీ చేశారో మనందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు అనుకోకుండా జరుగుతున్న ప్రమాదాలు మనం చూస్తున్నాం. పిడుగులపడి కూడా చాలామంది చనిపోతున్నారు. ఓ పక్కన జర్నీ చేస్తూ వరదలు ఇరికిపోయి చనిపోతున్నారు. అందాక జర్నీలు ఆపాలి. కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా అందరూ కూడా నిషేధించిన ప్రాంతాలకు వెళ్ళకూడదు. అదేవిధంగా చూసుకున్నట్టయితే పక్కన ఏటలకు కూడా వెళ్ళకూడదు, ఫిషింగ్కి వెళ్ళకూడదు అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఒకవేళ వెళ్ళిన వాళ్ళు ఎవరున్నా తిరిగి వచ్చేయాలని కుటుంబ సభ్యులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు కూడా మెసేజ్ ఇవ్వాలి. ప్రభుత్వ పరంగా ఇప్పటికే మెసేజ్ ఇవ్వడం జరిగింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ ముందా తుఫాన్కి హెచ్చరికలు జారీ ఏదైతే చేశారో అవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా సహకరించాలని అందరినీ కోరుకుంటూ, ఇప్పటికే ప్రభుత్వం చాలా చర్యలు చేపట్టింది. ఎక్కడెక్కడికి అలాట్మెంట్ చేసింది, క్యాంపులు నిర్వర్తించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎవరైనా లోటెత్తు ప్రాంతాల వారు ఇబ్బందాన్ని కలిగితే మట్టుకి ఆ క్యాంపులకు వచ్చి అందులో ఉండాలి. అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తుంది ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ఏదైతే తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారో దానికి అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా తెలియజేస్తారు. మోంథా తుఫాన్ ఈ నెల 28న కాకినాడ సమీప తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కేటీ సుధాకర్ ఆదేశించారు. సమీక్ష సమావేశంలో తుఫాన్ కు సంబంధించిన ముందస్తు సన్నాహాలు, అత్యవసర చర్యలపై ఆయన వివిధ విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ, మోంథా తుఫాను ఈ నెల 27వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే 26వ తేదీ ఆదివారం నుంచే ప్రభావం కనిపించే అవకాశం ఉన్నందున ప్రతి విభాగం సిద్ధంగా ఉండాలన్నారు. అవసరమైతే పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. నగరంలో 14 తుఫాన్ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో త్రాగునీరు, పాలు, కూరగాయలు, కొవ్వొత్తులు, జనరేటర్లు, డీజిల్ తదితర అవసరాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటిలో నివసించే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అలాగే జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టర్లు, తాగునీటి ట్యాంకర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి డివిజన్లో కనీసం ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో చెట్లు కూలి రవాణాకు ఆటంకం కలిగితే వెంటనే చర్యలు తీసుకుని రహదారులను పునరుద్ధరించాలన్నారు. తుఫాన్ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, ఎస్ఈపి వెంకట్రావు, అగ్నిమాపక అధికారి సుబ్బారావు, అర్బన్ తహసీల్దార్ జితేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ కృష్ణారావు, ఉద్యానవన అధికారి సిరిల్, టీపీఆర్ఓ శైలజ, కార్పొరేషన్ మేనేజర్ సీతారాం, శానిటేషన్ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు, ఏఈలు, డీఈలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమాజంలో మారుతున్న కాలానికి అనుగుణంగా మనము మారాలని ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఉమర్ అలీ షా పిలుపునిచ్చారు. పాతకాలపు విధానాలకు పరిమితం కాకుండా ప్రస్తుత యుగానుసారంగా ఆలోచించి ఆచరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ముఖ్యంగా పెన్షనర్లు కూడా కాలానుగుణంగా తమ ఆలోచనలు, జీవన శైలిని మార్చుకోవాలని ఆయన అన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె పద్మనాభం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు.
ముందుగా పెన్షనర్స్ పితామహుడు డిఎస్ నకార విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం స్వర్ణోత్సవాల విజయోత్సవ స్తూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ 50 ఏళ్లుగా విశ్రాంత ఉద్యోగులకు సేవలు అందించడం ఎంతో అభినందనీయమన్నారు. కూటమి ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు అండగా ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలో విశ్రాంత ఉద్యోగుల సేవలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పిఎస్ఎస్ఎన్పి శాస్త్రి, రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు వైడి రామారావు, ఎన్టీఆర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఐవి రావు తదితరులు ప్రసంగించారు. అనంతరం ముఖ్య అతిథులను అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించగా అసోసియేషన్ సభ్యులు పద్మనాభం దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నూకరాజు, కోశాధికారి శేషగిరి, కృపావరం, సుబ్రహ్మణ్యం, డాక్టర్ దూలపల్లి సుబ్బారావు, డాక్టర్ వీర్రెడ్డి, అధిక సంఖ్యలో పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ ద్వారా నాకు ఎంతో కాలం నుంచి ఈ సంబంధం ఉంది. 2000 సంవత్సరాల కాలంలో దురాని గారు, పాత్రో గారు, ఈ విధంగా పెద్దలందరూ ఉండేవారు, శాస్త్రి గారు, వారంతా ఆ కాలంలో నన్ను ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మీరు ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉండాలి అని చెప్పి వారు కోరడం జరిగింది. కానీ నేను ఏ విధమైనటువంటి గవర్నమెంట్ ఉద్యోగిని కాదు, ఏ విధమైనటువంటి ఉద్యోగాలు చేసినటువంటి వాడిని కాదు. మరి మీరు నన్ను ఈ ఎంప్లాయీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్, ఆనరీ ప్రెసిడెంట్గా ఉండేటువంటి విషయం ఎందుకు ఉండమంటున్నారని చెప్పి వారిని అడగడం జరిగింది. కానీ మీ యొక్క ఆధ్యాత్మిక విధానం ఈనాటి వృద్ధాప్య దశలో మాలాంటి వారికి అవసరం. మీరు వచ్చి ఈ ప్రతి సమావేశానికి ప్రతి సంవత్సరం రావాల్సిందిగా వారు కోరడం జరిగింది. కానీ నాకు ఆ సమయాభావం వల్ల రాలేకపోయినా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వారు చూపెట్టేటువంటి ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, వారి యొక్క పెద్దల యొక్క ఆశీస్సులు పొందాలి అనేటువంటి సంకల్పంతో నేను ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. నేనేమంటానంటే ఈ రోజున గతంలో ఎంతో అభివృద్ధి చేసి ముందుకెళ్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్న విధానంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మళ్ళీ అధికారం కోల్పోవడం జరిగింది. ప్రజలు నమ్మారు వాళ్ళ తప్పుడు ప్రచారం. మళ్ళీ ఇప్పుడు తప్పుడు ప్రచారాలు మొదలు పెడుతున్నారు. దాన్ని కూడా ఒక రాజకీయ పార్టీగా మేము ఖండించడం కాదు, మీలో కూడా ఖండన రావాలని కూడా సందర్భంగా మీరు ఖండించవలసిన అవసరం ఉంది. ఎందుకంటారంటే ఈరోజు చూస్తున్నారు మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారనే విషయం చూస్తున్నారు. ఈ అభివృద్ధిలో మీరు ఈరోజు రిటైర్ అయిపోయిన మీరు అనుకుంటున్నారు. మీరు రిటైర్ అయిపోయారు కరెక్టే, కానీ మీ మనవాళ్ళు, మీ పిల్లలు అందరికీ ఈరోజు ఈ ప్రభుత్వం పునాదులు వేస్తుంది. కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన, మన అందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఖండించాలని చెప్తున్నాను. ఈ రోజున వాస్తవాలు కూడా మాట్లాడాలి. మీరు అందరూ కూడా నేను తప్పు చేసినా, నాయకులు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా తప్పని చెప్పండి. ఆ తప్పుని ఈ రోజున ఓపెన్గా ఈ రోజున ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎమ్మెల్యే తప్పు చేస్తే తప్పు చేస్తారని చెప్తున్నారు. ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ రోజున డైరెక్ట్గా ఆయనే ఇస్తున్నారు. ఎక్కడ కూడా వెనకేసి రావట్లేదు. ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు జరగకూడదు మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఆయనే ఖండిస్తున్నారు. ఈ రోజున నేనంటే క్షేత్రస్థాయిలో ఈ రోజున మీరు కూడా ఖండించవలసిన అవసరం ఉందని కూడా. ఎందుకంటే కష్టపడి ఒక జాబ్ సాధించినంత వరకు అదొక కష్టమైతే దాని తర్వాత నుంచి దానికి వెన్న తెచ్చడం అంటే అది ఒక మనం రెస్పెక్ట్ఫుల్ ప్రొఫెషన్గా ఒక జాబ్గా దాన్ని తీసుకెళ్ళడానికి ఎన్నో కష్టాలు పడతారు. సో వాళ్ళకు లైఫ్ అంతా కూడా లెర్నింగ్ అవుతుంది. ఇది రిటైర్మెంట్ తర్వాత గివింగ్ అవుతుంది టు ద సొసైటీ అండ్ టు ద నేషన్. ఎందుకంటే వీళ్ళు ఒక బాధ్యత తీసుకున్నారు అంటే అదొక డిసిప్లిన్డ్ మేనర్గా తీసుకెళ్తారు. ఏదైనా సరే ఎనీ రెస్పాన్సిబిలిటీ టేక్ ఇట్ ఇన్ డిసిప్లిన్ మేనర్. కార్యాలయం ఉండే, ప్రధానమంత్రి గారి కార్యాలయం ఉండే, ఎవరి కార్యాలయమైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి లేకుండా ఏ కార్యక్రమం జరగదు. కాబట్టి ఇది కేవలం ఈ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క వారి యొక్క శ్రమే అని చెప్పి నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఒక ప్రభుత్వం రావాలంటే ఉద్యోగులు ఉండాలి, ఒక కార్యక్రమం చేయాలంటే ఉద్యోగులు ఉండాలి. రాజకీయ నాయకులు వారి యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలంటే వారి పక్కన ప్రభుత్వ ఉద్యోగాలైనటువంటి పిఎస్లు ఉండాలి, పిఏలు ఉండాలి. కాబట్టి మీరు ఈ యొక్క దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా అత్యున్నతమైన గౌరవించబడిన వ్యక్తులని మీ అందరికీ నేను సభాముఖంగా తెలియజేస్తాను. కార్యక్రమాల్లో మీరు చేయూతనిస్తూ ఒక పక్క ప్రజాప్రతినిధులు, ఒక పక్క రాష్ట్రం, ఒక పక్క మీ కుటుంబం,
ఈ అన్నిటినీ కూడా 60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మీరు బేరేజ్ వేసుకుని అన్ని విధాలుగా ఈ ప్రభుత్వాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నడిపించిన మహానీయులు మీరు అందరూ కూడా. అలాగని మీరు పెన్షన్స్ మీరు రిటైర్ అయిపోయిందని మీరు భావించద్దు. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఆలోచన విధానం ఎలా ప్రజానికానికి కానీ రాష్ట్రానికి కానీ ఎన్నో విధాలుగా ఉపయోగపడవలసిన బాధ్యత ఉంది. కేవలం ఒక పెన్షన్స్ కుటుంబాలకే మీరు సేవ చేస్తాం కాకుండా ఈ రాష్ట్రానికి అన్ని విధాలుగా సేవ చేసే అత్యున్నతమైన పదవీ విరమణ చేసిన తర్వాత మీకు అందరికీ కూడా ఈ ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో ఈ పద్మనాభం గారు ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, పదవి విరమణ చేసిన తర్వాత మరణిస్తే వారి పిల్లలకి ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా మరణిస్తే వారి పిల్లలకి వికలాంగులకి మానసిక వికలాంగులకి వితంతువులు కూడా అయిన ఆడపిల్లలకి ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా జీవనాధారం కల్పించే మంజూరు చేసి 80 కేసులు ఉన్నాయి మా దగ్గర. ఆ 80 కేసుల్లో ఇంచుమించు 40 కేసులు ఈ ఏడాది రావడం జరిగిందనేసి మీకు ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. మరి మాకు రెగ్యులర్గా జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఈ మన లైఫ్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా చాలామంది రావడం జరుగుతుంది. ఈ ఏడాది కొత్తగా ఎవరైతే జిల్లాలో బెస్ట్ ర్యాంక్ వచ్చి స్కూల్ ఫస్ట్ వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చెందిన పిల్లలకే 5ని సెలెక్ట్ చేసి వారికి క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వడం కూడా 1975 నుంచి 2025 వరకు ఉండేటువంటి చరిత్రని ఆమూలకరంగా ఈ సాగునీరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 50 సంవత్సరాల్లో 25 సంవత్సరాలు నా విశ్రాంతి సేవ చేస్తూ ఉంటే 25 ఏళ్ళ సర్వీస్ నాకు పెట్టారు. అందుచేతనే పాత తరానికి వర్తమానానికి రాబోయే ప్రతి తరంతో అందరితో కలిసిమెలిసినటువంటి వాడిగా ఆమోదంగా రాయడం జరిగింది. ముఖ్యంగా మనమందరం పెద్దల ద్వారా విన్నది, వర్తమానంలో చూస్తున్నది, రాబోయే తరాల కోసం మన సంఘ చరిత్రను తెలపాలన్న ఉద్దేశంతో స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఈ సాగునీరుకు ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ హామీ ఇచ్చారు. పిఠాపురంలో జరిగిన పిఠాపురం ప్రైవేట్ ఎలక్ట్రికల్ రీవైండింగ్ అండ్ ప్లంబింగ్ కార్మికుల కార్తీక వనసమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ కార్మికుల అసోసియేషన్ అధ్యక్షుడు వియ్యపు రామనరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో పాల్గొన్న పిల్లలకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ అసోసియేషన్ అధ్యక్షుడు వియ్యపు రామనరాజు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సురవరపు గణేష్, బండారు నాగశ్రీనివాస్, యాండ్ర సత్యశ్రీనివాస్, పెద్దిరెడ్డి నందిబాబు, పెండ్యాల సూర్యచక్రం, రేలా బాబ్జీ, టీడీపీ పిఠాపురం పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరం కూడా ఎప్పటి నుంచో ఒక కుటుంబంలాగా ఉంటా ఉన్నాం. దగ్గర 20 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం వస్తున్నాం. ఏదైనా ఒకటి 2 మిస్ అవ్వచ్చు. అందరం కలిసికట్టుగా వెళ్తా ఉన్నాం. మీకు సంబంధించి ఏ విధమైన సమస్యలు ఉన్నా ఎప్పుడు కూడా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది. మనందరం కూడా కుటుంబంలాగా ఉన్నాం. ఏదో ఎక్కడో వేరువేరుగా కాకుండా అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ కలయిక ఇలాగే ఉండాలని, ఏ కష్టం ఉన్నా ఎప్పుడు కూడా మీకు పిలిచినట్టే నేను పలుకుతానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు మా ఎలక్ట్రీషియన్లు గుర్తించి ఆయన ఆఫీస్కి సాధారణంగా పిలుచుకుని మా అందరికీ కూడా సేఫ్టీ కిట్లని అందజేశారు. అదేవిధంగా మేము గత 15 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మా యూనియన్ మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం కోసం ఆయన కిట్లు ఇచ్చినప్పుడు పిలిచిన సందర్భంగా మా బాధలను చెప్పుకున్నాం. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మొరపెట్టుకుంటున్నామండి. ప్రతి ఎమ్మెల్యేకి కూడా మొరపెట్టుకుంటున్నాం. మాకు యూనియన్ మీటింగ్ పెట్టుకోవడానికి స్థలం లేదు అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. దాని మీద సానుకూలంగా స్పందించి కూడా కలెక్టర్ గారికి చెప్పి వీళ్ళకి అర్జెంటుగా ఆ సైట్ ఏర్పాట్లు చూడమన్నారు. మాకు పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల త్వరలోనే, అంటే మాకు ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది, 25 సెంట్ల స్థలాన్ని మా యూనియన్ మీటింగ్ పెట్టుకోవడానికి స్థలాన్ని కేటాయించారు.
అది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజుని ఇక్కడ పిఠాపురం ఏరియాలో ప్రోగ్రాం ఉంటే ఆ రోజున మాకు అందజేస్తారు. కనుక మా యూనియన్ తరఫున పిఠాపురం నియోజకవర్గ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల తరఫున అందరి తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో మాకు పిఠాపురంలో మాకు ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వరం గారు కూడా 100% కూడా ఇప్పుడు సపోర్ట్ చేస్తారు. ఎప్పుడు కూడా ఏ సమస్య గురించి వెళ్ళినా ఆయన కూడా మాకు సానుకూలంగా స్పందిస్తారు. కనుక మా యూనియన్ తరఫున ఎస్విఎస్ఎన్ వరం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం నేటి యువతకు ఎంతగానో దోహదపడుతుందని, ఈ కార్యక్రమం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలనే విషయాన్ని ప్రధాని ఎంతో సుస్పష్టంగా తెలియజేస్తున్నారని కాకినాడ జిల్లాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు అంటున్నారు. ప్రతి నెల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించే మనసులో మాట కార్యక్రమానికి కాకినాడ జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. ప్రధానంగా విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. కాకినాడలో ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సుమారు 500 మంది విద్యార్థులు తిలకించారు. కార్యక్రమం ఆద్యంతం ఎంతో ఆసక్తిగా తిలకించారు. దేశంలో మాకు తెలియని అనేక విషయాలను ప్రధానమంత్రి మనసులో మాట కార్యక్రమం ద్వారా తెలుసుకున్నామని కాకినాడకు చెందిన పలువురు తెలిపారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు ఈ నెల 31న ఒక పండుగ వాతావరణాన్ని తలపించే రీతిలో దేశవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించడం ఎంతో శుభపరిణామమని పలువురు విద్యార్థులు అన్నారు. మన కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్ పిల్లలతో కలిపి తిలకించడం జరిగింది. ఈరోజు అనేక విషయాలు వందే మాతరం 150వ సంవత్సరం గురించి కానీ, అలాగే రేపు రాబోయే ఏదైతే ఏకతా దివస్ డాక్టర్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని బాగా జరుపుకోవాలని ఆయన పిలుపివ్వటం, అలాగే స్వదేశీ వస్తువుల వాడకం దేశ ప్రజలు ఈ దీపావళిలో ఏ విధంగా వాడారన్న విషయాన్ని తెలియజేయటం, ఇలాగ అనేక విషయాలు మన సంస్కృతి గురించి కానీ, సంస్కృత భాష గురించి కానీ, మాతృభాష యొక్క ప్రావీణ్యత గురించి కానీ ఆయన తెలియజేయటం జరిగింది. ఇది దేశ ప్రజలకి ఎంతో ఉపయోగకరే విషయం. అలాగే దేశంలో అనేక సంఘటనలు, అరకు కాఫీ గురించి, మిగతా భారతీయ కాఫీల గురించి తెలియజేయటం, ఇది భారతదేశ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి అవకాశం ఉంటుంది. గతంలో ఆయన అరకు కాఫీ గురించి తెలియజేసిన తర్వాత దేశ ప్రజల్లో ఒక మార్పు రావటం, అరకు కాఫీ విస్తృతంగా అమ్ముడవటం, తద్వారా గిరిజనుల యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం జరిగింది. అదేవిధంగా భారతీయ కాఫీల గురించి ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు తెలుసుకుని దీని ప్రావీణ్యతను తెలుసుకుని రాబోయే రోజుల్లో ఎక్కువ ఉపయోగించడం ద్వారా మన యొక్క భారతీయ ఆర్థిక వ్యవస్థ ఉపయోగపడుతుంది. అలాగే పర్యావరణం గురించి, పర్యావరణం వల్ల మడ అడవడం వల్ల మనకు ఉపయోగాలు అన్న విషయాలు తెలియజేయటం, మొక్కలు నాటడం వల్ల మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది అన్న విషయాలు కూడా వారు తెలియజేశారు. వాటిని అన్నింటినీ దేశ ప్రజలు పాటించి మన భారతదేశం రాబోయే రోజుల్లో ముందుకెళ్ళటానికి, మన ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ ఈ మన్ కీ బాత్లో అనేక విషయాలు వస్తున్నాయి కాబట్టి ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్. కాకినాడ జంగమ సంఘం కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళా వాహినిలో జంగమ సంఘం కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని సంఘం నాయకులు వివిఆర్ మూర్తి దంపతులు శివారాధన పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర నాయకులు వాసునూరి చంద్రశేఖర్, కొండపల్లి రమాకాంత్, మీగడ వినయ్ భూషణ్, పాలంకి రమేష్, పూతి కోటేశ్వరరావు, వీడియా శివప్రసాద్లు, సంఘం కాకినాడ జిల్లా అధ్యక్షులు డాక్టర్ వివిఆర్ మూర్తి, గౌరవ అధ్యక్షులు వీరభద్రరావు, ప్రధాన కార్యదర్శి మీగడ గంగరాజు, కోశాధికారి కొండపల్లి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గరికపాటి కోడేశ్వరరావు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను డాక్టర్ వివిఆర్ మూర్తి దంపతులు, డాక్టర్ గరికపతి నమశివాయ నాగమణి దంపతులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వివాహ పరిచయ వేదికను గరికపతి వెంకట లక్ష్మణ దాసు సంధానకర్తగా వ్యవహరించారు. కార్యక్రమాన్ని మొత్తం నవ్యాంధ్రప్రదేశ్ జంగమ రాష్ట్ర సంఘ గౌరవ సలహాదారుడు డాక్టర్ గరికపతి నమశివాయ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు బొండాడ కుమార్, డాక్టర్ మిడియాల వెంకటరమణమూర్తి, మీగడ గంగరాజు, కొండపల్లి సత్యనారాయణ, పైడికొండల నాగేశ్వరరావు, జరా చిట్టిబాబు, రత్నశేఖర్, పలివెల పద్మసుబ్బారావు, మధు, గెడ్డం వీరబాబు, పెదపాటి శివకుమార్, కాళహస్తి శ్రీనివాస్, మీగడ రామం, శివకోటి గోవిందు, వంటెద్దు గణపతిలింగం, పెద్ద సంఖ్యలో జంగమ సంఘం నాయకులు, సంఘీయులు పాల్గొన్నారు. జంగమ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన జరుగుతుందండి. ఈ సమారాధనకి మన రాష్ట్ర నాయకులను మేము ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానితుల్లో మా కాకినాడకి మాకు ఏదైతే కావాలనేది నిర్ణయాన్ని ఆయనకి తెలియపరిచాము. ఒక కళ్యాణ మండపానికి ఒక స్థలం అనేది, ఇలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మాది పేద సంఘం. ఈ సంఘానికి సంబంధించినటువంటి కొన్ని మాకు కావాలని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన
సీఎం గారి ద్వారా చెప్పి చేస్తానని మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది. దానికి మేము ఈరోజు కాకినాడ జంగమ సంక్షేమ సంఘం వారు కార్తీక మాస వన సమారాధన కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా నేను చిత్తూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే మా జంగమ కుటుంబ సభ్యులు కోరుతున్నారో సర్టిఫికేట్లో ఆ బెగ్గింగ్ అనే వర్డ్ తీసేయమని ఏదైతే అడుగుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆల్రెడీ దాన్ని త్వరలోనే పరిష్కరిస్తాం. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా విన్నవించడం జరిగింది. ఏదైతే జిల్లాలలో మా వాళ్ళు అడుగుతున్నారో మాకు ఒక కమ్యూనిటీ హాల్కి స్థలం మంజూరు చేయమని దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు సహాయం చేస్తారు, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా మా వాళ్ళు కోరినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా నా వంతుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అన్ని సమస్యలు మా కులానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో మా జంగం సంక్షేమానికి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా పరిష్కరించడానికి నా వంతు సాయశక్తుల కృషి చేసి తీసుకెళ్లి అవి నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి కులంగా చెప్పబడుతుంది మాది. దయనీయమైన పరిస్థితుల్లో మాకు ఎటువంటి రాజకీయంగా ఆర్థికంగా కానీ ఇంతవరకు ఎటువంటి ఫ్రూట్స్ కూడా ప్రభుత్వం నుంచి అందలేదు. అదేవిధంగా ఎటువంటి సామాజిక భవనాలు కూడా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా ప్రభుత్వం వారు మా కులానికి ఇంతవరకు మంజూరు చేయలేదు. అలాగే శ్రీశైలంలో కూడా కాళహస్తిలో కూడా దేవాలయంలో సాక్షాత్తు శివస్వరూపులైనటువంటి జంగమ కులస్తులకి అందులో డైరెక్టర్గా నియమించమని కూడా కోరడం జరిగింది. అది కూడా జరగడం లేదు. ఎందుకంటే ఎటువంటి ప్రాతినిధ్యం లేదు కాబట్టి, రాజకీయ పలుకుబడి లేదు కాబట్టి చేస్తున్నాం. మొట్టమొదటిగా ఈ సంవత్సరం కాకినాడ సంఘం ద్వారా ఈ కార్తీక వన సమారాధన ద్వారా మేము ప్రభుత్వానికి మా చైర్మన్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మా కులానికి గుర్తింపు ఇచ్చి ప్రతి కార్యక్రమంలో శివాలయాల్లో కానీ ఇతర సామాజిక భవనాల్లో కానీ అన్నింటిలో కూడా మాకు ప్రాతినిధ్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అదే మా చైర్మన్ గారు కూడా ఆ విధంగా ముందు కృషి చేస్తారు. అత్యంత వెనుకబడిన తరగతుల యొక్క పర్సెంటేజ్ 36% నిర్ణయించబడింది. దాని ప్రకారం మన ఎలక్షన్స్ వచ్చాయి. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయాన్ని గ్రహించినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఇలా అయితే తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఏదో బీసీ కులాలు 3-4 కులాలు ఉన్నాయనుకున్నాము, అత్యంత వెనుకబడిన కులాలు 102% అనుకున్నాము. దానికి 20% కూడా ఎక్కువ ఉంది. వీళ్ళు కూడా మన హక్కులు కల్పించాలని చెప్పి రీసెంట్ గా 2026లో జరిగే జనగణన కులగణనలో 7 లెక్కలు కూడా తీసుకోవాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇది మనందరం కూడా ఆహ్వానించదగిన పరిణామం. కాబట్టి మనం ఏదో ఆ రిజర్వేషన్ వస్తుంది, ఈ రిజర్వేషన్ వస్తుందని పోరాటం చేసే కన్నా కూడా మనకు ఉన్నటువంటి రిజర్వేషన్ కాపాడుకోవడం ముఖ్యం అని చెప్పి నా అభిప్రాయం. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీకి సంబంధించిన 20 ఎకరాల రైతులు సాగు చేసుకుంటున్న భూమిని దేవస్థానం అధికారులు బోర్డు పెట్టి జెండాలు పాతి ఇది తమ భూమి అని చెప్పడం అన్యాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఇలాకాలో రైతులకు అన్యాయం జరగడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. ఆదివారం ఉదయం సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి శాఖ రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు తదితరులతో కూడిన బృందం కొమరగిరిలో 20 ఎకరాల భూమిని పరిశీలించింది. అక్కడ రైతుల ఆవేదనను ఆలకించింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం నుండి అంటే సుమారు 90 సంవత్సరాలుగా పొజిషన్లో ఉండి లింక్ డాక్యుమెంట్లు, పాస్ పుస్తకాలు, పారాడంగల్ 1B రికార్డ్ రెవెన్యూ పనులు, రైతు భరోసా లోన్స్ ఇట్టి అర్హతలు ఉన్న
భూమిని ఎండోమెంట్ అటాచ్మెంట్ చేసుకోవడం దారుణమన్నారు. నవంబర్ 1న గోర్సా ప్రాంతంలో వేలంపాట పెట్టారని, ఇలాంటి అన్యాయమైన వేలంపాటను చుట్టుపక్కల ఉన్న రైతులు వారికి అండగా వచ్చి అడ్డుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని మధు కోరారు. దీనిపై పిఠాపురంలో రౌండ్ టేబుల్ వేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మధు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రైతులు సత్యనారాయణ, సుబ్బారావు, కృష్ణ, బాపనయ్య, దానయ్య తదితరులు పాల్గొన్నారు. దీన్ని పక్కనున్న గ్రామస్తులు కొంతమంది వీళ్ళ మీద ఉన్న కోపంతో దీన్ని దేవస్థానం భూమి అని చెప్పి కోర్టులోకి వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ఒప్పించి ఈరోజు వీళ్ళందరూ పట్టుకొట్టారు. ఈరోజు మీరు చూస్తే 3 రోజుల క్రితం ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వచ్చి పోలీసులతో వచ్చేసి జెండాలు పది చేసి వీళ్ళతో షెడ్లు ఇవన్నీ కూడా పీకేసేసి ఈ రైతులందరినీ బయట పంపించేశారు. ఎక్కడైనా దేవస్థానం భూముల్ని పేదలకు ఇవ్వడం చూసాం, లేదా రైతులు ఆక్రమణ చూసాం. ఇక్కడ విచిత్రంగా కనపడిన దేవుడి కోసం కనిపించే మనుషుల్ని, రైతుల్ని నాశనం చేసే ప్రక్రియ చేపట్టారు. దేవస్థానం భూమికి చాలా నిధులు ఉంటాయి, చాలామంది ఉంటారు. కానీ వీళ్ళు తెల్లారితే బతకాలి. ఎలా బతకాలి? ఒక పక్క దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పి రైతు నోట్లో మట్టి కొడతారా? అంటే రైతు ఏమి మాట్లాడానా? రైతు మౌనంగా ఉంటాడానా? రైతు తలుసుకుంటే ప్రభుత్వాలే పడిపోయి. నరేంద్ర మోడీ లాంటికే రైతు జలక్కిచ్చాడు. మోడీ తీసుకొచ్చిన నల్ల చట్టాలను పంజాబ్ రైతులు, దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఉద్యమాలు చేసి చివరిగా రైతుల చట్టాలని వెనక్కి రప్పించారు. అది రైతుల ఘనచరిత్ర. అందుకనే స్పీడ్గా ఎండోమెంట్ దేవస్థానం వారు నవంబర్ 1వ తారీఖు నాడు వేలంపాట పెట్టారు. ఈ వేలంపాట తీవ్రంగా తిరగిస్తాం. ఈ వేలంపాటని అడ్డుకోవటం ఖచ్చితంగా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని సామాజిక సంఘాలు అందరూ వచ్చి అడ్డుకోవాలి. బలహీన వర్గాల రైతులు, చిన్న రైతులు, పేద రైతులు, ఇలాంటి రైతుల్లో కూడా ఊరుకుంటామా? నవంబర్ 1న జరిగే వేలంపాటను అడ్డుకుంటాం. అదేవిధంగా 2 రోజుల్లో ఈ బోర్డు తీయకపోతే మేమే బోర్డు తీస్తాము. ఇది అన్యాయం. ఇది అందుకని జిల్లా కలెక్టర్ గారు ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలోనే పవర్ఫుల్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తప్పు చేస్తే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు, అలాంటిది మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఆయన సొంత నియోజకవర్గం అయి ఉండి ఇది చూడలేదు, ఆయనకి తెల్లలేదు అనుకుంటా. కావాలంటే కొంత జనసేన నాయకులు, ఇక్కడ ఇన్ఛార్జ్ నాయకులు ఆయన తప్పట్టించచ్చు. పవన్ కళ్యాణ్ గారు దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి ఈ రైతుల కోసం ఆలోచించండి. లయన్స్ క్లబ్ సఖీ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాయని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ తెలిపారు. ఈ రోజు లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ అధ్యక్షురాలు లయన్ ధారా సునీత అధ్యక్షతన 50 బిల్డింగ్ సెంటర్లో గల వసతిగృహం నందు పిల్లలు వాడుకునే క్రికెట్ కిట్, వాలీబాల్ కిట్, చదరంగం మొదలైన ఆట వస్తువులు లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్ బాలకృష్ణ మాట్లాడుతూ సేవా యజ్ఞంలో 25వ రోజున వసతిగృహంలో పిల్లలు అందరూ ఆడుకునే ఆట వస్తువులు బహుకరించడం అభినందనీయమని, ఈ సేవా యజ్ఞంలో అన్నదానం, మొక్కలు నాటడం, వైద్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, కుట్టు మిషన్ బహుకరణ వంటి సేవా కార్యక్రమాలు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రమణి, కుమారి, రవాణాని, రత్నమాల, శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. సరిపోయే ఆట వస్తువులు శ్రీరామ్ స్పోర్ట్స్ స్పాన్సర్ చేశారు. ఆ ఆట వస్తువులన్నీ కూడా మరి ఇక్కడ అందజేయడం జరిగింది. దీనిని ముఖ్య అతిథిగా పిలిచారు. మరి క్లబ్ ప్రెసిడెంట్ దారా సునీత్ గారు, వారి సభ్యులు నిజంగా అభినందనీయులు. ఆలోచన రావడం వేరు, ఆలోచన అమలు చేయడం వేరు. ఈ యొక్క 100 రోజుల్లో ఆవిడ చేసిన ప్రణాళిక చూస్తుంటే నిజంగా ఆశ్చర్యపోవాలి. ఒకరోజు చెట్లు నాటారు, ఒకరోజు అన్నదాన కార్యక్రమం చేశారు. అంటే 2-3 రోజులు చేసి ఉండొచ్చు. అలాగే డయాబెటిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు, డయాబెటిక్ క్యాంప్ పెట్టారు. అలాగే మరి పుస్తకాలు పంచిపెడుతున్నారు. ప్రతి క్లబ్బు సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్నారు. ఇలా రకరకాల కార్యక్రమాలు ఒకసారి చేసే కార్యక్రమం కాకుండా అవగాహన సదస్సులు కూడా మరి అన్ని రకాలు దంత సమస్యల మీద అవ్వచ్చు, వీటి మీద కూడా ప్లాన్ చేశారు. అలాగే కెరీర్ గైడెన్సు, ఇవన్నీ కూడా మరి చక్కగా చేస్తున్నారు. దారా సునీత గారిని, వారి సభ్యుల్ని అభినందిస్తూ పరివర్తనలో గల పిల్లలందరూ కూడా భావి భారత మంచి పౌరులు అయ్యి 10 మందికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి లయన్స్ క్లబ్ కాకినాడ సఖీ సభ్యులందరినీ పేరు పేరున
వారిని అభినందిస్తూ ఈ క్లబ్ను ఆదర్శంగా తీసుకుని మిగతా క్లబ్బులు కూడా ఇలాంటి సేవాయజ్ఞాలు చేయాలి. మా లయన్స్ పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ విజయవాడలో ఉన్న కృష్ణవేణి స్కూల్స్ యొక్క అధినేత ఎక్స్ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్ గారు పిలుపునిచ్చారు. ఈ సేవాయజ్ఞాలు సంవత్సరం అంతా కూడా చేయమని, అన్ని క్లబ్బుల్ని చేయమని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని క్లబ్బులు సుమారు 500 క్లబ్బులు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఆ 500 క్లబ్బుల్ని కూడా ఈ కార్యక్రమాలు చేయమని చెప్పి ఆయన పిలుపునివ్వడం, మరి జిల్లాలో ఈ యొక్క ఆలోచనని ఆయన చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని మరి ఇవి చేయడం చాలా గొప్ప విషయం భావిస్తూ సెలవు తీసుకుంటాం. మానవాళిని బట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటని ప్రాథమిక దశలో గుర్తిస్తే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చునని డాక్టర్ ప్రశోభ్ కుమార్ కరిమి పేర్కొన్నారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సౌజన్యంతో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి కాలుష్యం, ఆహారం, జన్యుపరమైన వారసత్వం, పొగాకు, మద్యపానం వంటి కారణాలతో క్యాన్సర్ సంభవిస్తుందని డాక్టర్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, శ్రీనాథ్, చిన్నరాజు, కె శ్రీరామరాజు, సూర్యనారాయణ, ప్రసాద్ నాయుడు, న్యాయవాది యనమల రామం, పి ధర్మచంద్రరాజు, రేలంగి బాపిరాజు, బుద్ధరాజు సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. అంటే యాక్చువల్లీ క్యాన్సర్ రాకూడదు, గుండె జబ్బు రాకూడదు, వేరే ఏదో రీజన్ ఏంటి రావాలి. లాస్ట్ స్టేజ్లో ఏంటంటే బ్రెయిన్లో న్యూరలాజికల్ డీజనరేషన్ అంటాం. ఒక 100 ఏళ్ళు దాటింది అనుకోండి, మన పూర్వీకులు చూసుంటాం, 100 yearsలో ముసలి వాళ్ళు ఎలాగుండేవారండి, చెవి వినిపించదు, అయ్యా అది పేరేంటయ్యా అని అనేవారు, లేకపోతే గుర్తుండదు వాళ్ళకి. అంటే ఏంటి, స్లోగా బ్రెయిన్ డీజనరేషన్ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు 100 years 110 years దాటితేనే. కానీ ఈ స్మోకింగ్ వలన 80 yearsకే మేమేం చూస్తున్నాం, సేమ్ యంగ్ హెల్దీ అన్ని హ్యాబిట్స్ ఉన్న స్మోక్ చేసిన వలన హార్ట్ అటాక్లు వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తాయి. మనం ఏమనుకుంటే 80 years చాలా పెద్దోడు అయిపోయాడు, ఏదో కారణంతో ఆయన పోయాడు అనుకుంటాం, కానీ స్మోకింగ్ ఈజ్ కల్ప్రిట్ అని ఎవరికి తెలియదు. ఎందుకంటే యంగ్ లైఫ్లో అన్నీ చూసాడు, యాక్టివ్గా ఉన్నారు, స్మోక్ చేస్తున్నారు అనుకుంటాం తప్పితే సర్టెన్ ఏజ్కి వచ్చిన తర్వాత స్మోకింగ్ వలన వచ్చిన 3 రీజన్స్, క్యాన్సర్, కార్డియాక్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఈ 3 ఖచ్చితంగా ఒక 70 to 80 years గ్యాప్లో రావడం ఖాయం. అంటే మేము చూసామండి, మా క్లినిక్లో కూర్చొని ఈయన చాలా యాక్టివ్, సైకిల్ తొక్కుతూ పోతారు, స్మోక్ చేస్తారు, బీడీ చుట్ట, ఆ కాలంలో చుట్ట చాలా ఫేమస్, సైకిల్లో పోతానే అసలు ఒక 40-50 kilometers డ్రైవ్లో ఒక 4-5 చుట్టూ కాల్చేస్తారు ఈజీగా. సో అలాంటి వాళ్ళకి మేము చూసాం ఏం వచ్చినాయి, అలాంటి వాళ్ళందరికీ COPDs వచ్చేసినాయి, లంగ్స్ అన్నీ పాడైపోయి, లేకపోతే లంగ్లో క్యాన్సర్ రావడం, లేకపోతే నోటి క్యాన్సర్ రావడం. ఇవన్నీ మీ వరకు రావండి, ఎందుకంటే పెద్ద వయసు కదా, ఫ్యామిలీ వరకే ఉండిపోతుంది. ఈ హాస్పిటల్లో ఉన్న డేటా కూడా బయటకు రాదు. ఇది మర్చిపోండి, ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఏదో ఒక టైంలో 100% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఫస్ట్ పాయింట్ సినిమాల్లో కానీ బయట కానీ చూస్తూ ఉంటే టొబాకోని బ్యాన్ చేయండి, లేకపోతే టొబాకోని అవాయిడ్ చేయండి, స్టాప్ చేయండి అని ఎందుకు యాడ్స్ వస్తున్నాయంటే అది ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. టొబాకోలో 2 forms ఉంటాయి, స్మోక్ అండ్ స్మోక్లెస్ టొబాకో. స్మోక్లెస్ టొబాకో అంటే ఏంటి, స్మోక్లెస్ టొబాకోస్ అంటే ఏంటి, ఎగ్జాక్ట్లీ తంబాకు, ముక్కుపొడి, గుట్కా, ఖైనా, ఇవన్నీ స్మోక్లెస్ టొబాకోస్ అండి. మా దుకాణం స్వదేశీ దుకాణం అని గర్వంగా చెప్పుకుంటూ దుకాణాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు, గొల్లప్రోలు పట్టణ బీజేపీ అధ్యక్షులు చిట్టం మధు దుకాణదారులకు పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా గొల్లప్రోలు నగర పంచాయతీలో భారతీయ జనతా పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా గండి కొండలరావు, దాట్ల సూర్యనారాయణరాజు, చిట్టం మధు వ్యాపార దుకాణాల వద్దకు వెళ్లి స్వదేశీ వస్తువులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సైతన సత్యకుమారి, కరి సత్యనారాయణ, అడబాల వీరమోహన్ రావు, చీపురి భాస్కర్రావు, తంగెళ్ల బాబురావు, కోసెట్టి అడవిరాజు, మేడసాని కామరాజు, వియ్యపు రాములు, గారపాటి సత్యబాబు, పోతుల వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగం ఇలాంటివి కూడా స్వదేశీలోకి వస్తాయని చెప్పేసి ఆయన మనకి 2020లో ప్రచారం చేయడం జరిగింది. ఈ మధ్యలో మన ఈ ఆపరేషన్ సింధూర కార్యక్రమం జరిగిన నుంచి స్వదేశీ వాటిల్లో ఉత్పత్తి చేయాలని చెప్పేసి ఎక్కువ దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఆత్మనిర్భర్ కార్యక్రమంలో స్వదేశీ వస్తువులను చేయడం జరిగింది. చాలా కొలపూరు పట్టణంలో స్వదేశీ వస్తువులను వాడాలని చెప్పేసి కొన్ని షాపుల దగ్గరికి మేము వెళ్ళి ప్రచారం చేయడం జరిగిందని చెప్పడం జరిగింది.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి మాతాకి భారత్ మాతాకి ఆత్మనిర్భర్ భారత్ జై. ఇంటింటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ, భారత్ మాతాకి ఇంటింటా స్వదేశీ, ఇంటింటా స్వదేశీ, ప్రతి ఇంటా స్వదేశీ, వాకల్ ఫర్ లోకల్. భరద్వాజ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస సందర్భంగా సర్పవరం భావనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం సంఘం అధ్యక్షులు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవి రావు సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కార్యదర్శి ముంజులూరి విశ్వేశ్వరరావు తెలిపారు. కార్తీక మాస సందర్భంగా ఈ నెలలో 4 ప్రముఖ ఆలయాలలో 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాన్ని సంఘ అధ్యక్షులు డాక్టర్ ఐవీరావు ఆధ్వర్యంలో నిర్వహణకు ఏర్పాటు చేశామని, కావున 50 మంది భక్తులు విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా ముంజులూరు విశ్వేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో పుణ్యప్రదమని, శివకేశవులు ఇరువురికి ఎంతో పవిత్రమైన మాసంగా పురాణాలలో ప్రస్తావించబడిందని విశ్వేశ్వరరావు తెలిపారు. ఆలయ ప్రాంగణాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కార్తీక సమారాధన మరియు కార్తీక హోమాలు నిర్వహించిన ఫలాన్ని పొందగలమని చెప్పారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ మాసంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఐవీరావు సహకారంతో విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందరూ పాల్గొని దైవ దర్శనంతో పాటు అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండలిక వెంకట శాస్త్రి, రంగాభట్ల శ్రీనివాసరావు, వడ్డీపర్తి మురళీరావు, పివి రాఘవరావు, డాక్టర్ ఎస్వీరావు పలువురు పాల్గొన్నారు. కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి ఆర్టీఓ మన పోస్టల్ కాలనీలో, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న పోస్టల్ కాలనీలో కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఒక 250 మంది భక్తులకు అక్కడ మేము కార్యక్రమం చేయబోతున్నాము. అలాగే 3వ వారం జగన్నాథపురం శివాలయంలో ఉన్న కార్యక్రమంలో కూడా మేము 3వ వారం అక్కడ ఒక 250 మంది భక్తులకి మేము ఈ భరద్వాజ సేవా సంఘం ద్వారా అన్నదాన కార్యక్రమం చేపట్టబోతున్నాం. అలాగే చివరగా మాస శివరాత్రి రోజున తోరంగి శివాలయంలో ఒక 250 మంది భక్తులకు మేము అక్కడ ఈ అన్నదాన కార్యక్రమం భరద్వాజ సేవా సంఘం ద్వారా డాక్టర్ ఐవీరావు గారి సహకారంతో మేము నిర్వర్తిస్తున్నాము. సో మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ భావనారాయణ స్వామి టెంపుల్లో ఉన్న వాళ్ళ ఆర్గనైజర్ కమిటీకి, అదేవిధంగా ఇస్కాన్ నుంచి మాకు సహకరిస్తున్న ప్రభుజులకి అందరికీ కూడా మేము పేరు పని ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి. 1000 మందికి మేము ఈ కార్తీక మాసంలో భోజనాలు పెట్టగలగాలి అని మాకు ఆశీర్వదించమని ఆ భగవంత భావనాస్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక 1000 మందికి అన్నదానం చేయాలని మన సంఘం నిర్ణయం చేయడం జరిగింది. దాని భాగంగా ఒక 4 దేవాలయాల్లో కార్తీక మాసంలో ప్రతి వారం ఒక 250 మందికి 4 దేవాలయాల్లో 1000 మందికి అన్నదానం జరిగేలా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. ఇది మొదటిసారిగా మన ఇక్కడ సర్పవరంలోని భావనారాయణ స్వామి దేవాలయంలో మనం ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం భరద్వాజ సేవా సంఘం తరఫున జరిపించడం జరిగింది. చేసినటువంటి ఈ భావనారాయణ స్వామి టెంపుల్ వారి అందరి యాజమాన్యానికి మా యొక్క భరద్వాజ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. కార్తీక మాసం ముందు వచ్చే నెలలో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆలయాలో వచ్చిన దానాలు ఇచ్చిన దానికి ఈ బాగా కార్తీక మాసం నెలలో కూడా ముందుగానే బుక్ అయిపోవడం జరుగుతుంది. అటువంటిది ఈ సత్వాన దేవస్థానంలో ఈ రోజున మన బ్రాహ్మణ సంఘం, భరతరాజ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో, మన ఐవి రావు గారి ఆధ్వర్యంలో, అలాగే మన సంఘ సభ్యులందరితో దాదాపుగా అన్ని దేవస్థానంలో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఇళ్ళలో కూడా భోజనాలు పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు మన ఐవి రావు గారి ఆధ్వర్యంలో మా ఆలయంలో పెట్టడం గ్రామస్తులుగా, ఇక్కడ సేవకులుగా గతంలో మేము ధైర్యంగా చేశాము. అయినప్పటికీ కూడా మా వంతు బాధ్యతగా మా గ్రామంలో ఇటువంటి పెద్దల్ని ఒకసారి కొత్త భావంతో ఇటువంటి సేవ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు కూడా ఈ యొక్క సంఘాన్ని అభినందించడం జరుగుతుంది. ఇటువంటిది ఇంకా ఎప్పుడైనా ముందు జరగటానికి మాకు ఒక అవకాశం మరొకసారి ఇవ్వాలని పెద్దలందరూ కూడా కోరుకోవడం. ప్రతి మనిషి ఆధ్యాత్మికతో పాటు సేవా గుణంతో సమాజ సేవా లక్ష్యంగా బ్రతకాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భవానీరెడ్డి పేర్కొన్నారు. కామర్లకోట మండలం మాధవపట్నం గ్రామంలో పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు 150 దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు పంపిణీ
చేయడం జరిగిందని, మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ అడిగిన వెంటనే కాదనకుండా నా మాటను మన్నించి ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన మల్లిడి వెంకటకృష్ణారెడ్డి దంపతులు, మార్కండేయ చౌదరి, చిప్పాడి సత్యనారాయణ, తమలంపూడి నాగేందర్ రెడ్డి, బాలాజీ మెడికల్ రఘు, మిగిలిన దాతలకు, ముఖ్యంగా 50 దుప్పట్లు, భోజనం ప్యాకెట్లు, టెంట్ హౌస్ సామాన్లు ఇచ్చినటువంటి మాధవపట్నం గుప్తదాత, మజ్జిగ ఇచ్చినటువంటి మరొక దాతకి, అలాగే వికలాంగుల్ని, వృద్ధులను ఆటోలో ఉచితంగా తీసుకొచ్చిన పిల్లి పరంధామ శెట్టి, పెంకి అప్పారావుకి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని భవానీరెడ్డి మీడియాతో మాట్లాడారు. అలాగే ఈ మాధవపట్నం గ్రామంలో సేవ అనగానే నేనున్నానని ముందుకు వచ్చి ఈ కార్యక్రమం మొత్తం తన భుజాలపై వేసుకుని పూర్తి సహకారం అందించిన పిల్లి పురుషోత్తముని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చింతా రవీంద్రారెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, రామాలయం గుడి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భోజనం, దుప్పట్లు, అలాగే మజ్జిగండి, అలాగే ఒక స్వీటు అది పేదవారికి పంపిణీ చేయడం జరుగుతుంది ఈరోజు. దీనివల్ల ఫలితం ఏమిటంటే ఈ పంపిణీ చేసిన వారు కుటుంబాలు చల్లగా ఉంటాయి, వచ్చే జన్మలో భోగభాగ్యాలు, అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులతూగుతూ ఉంటారని శివపురాణంలో చెప్పబడింది. మహారుషులు చెప్పినటువంటి మాట. అంచేత ఫలితం దక్కుతుందని కారణం చేత చేయకుండా ఏదో మాకు భగవంతుడు కలగజేసాడు, ఈ జన్మలో కలగజేసాడు కనుక మేము చేయటం జరుగుతుంది. చేతేంటంటే ఈ మాధవపట్నం గ్రామంలో తీసుకునేవారు కూడా వచ్చి ఉన్నారు. వారికండి ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. చేత ఇక్కడ వచ్చిన వారికి, ఇచ్చిన వారికి, దాతలకి, వీరందరికీ కూడా ఆ భగవంతుడు, పార్వతీ పరమేశ్వరులు ముందుగా ఆరోగ్యం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత లోకా సమస్త సుఖనోభవంతు, సమస్త ప్రాణికోటి కూడా చల్లగా అందరూ ఆనందంగా బతకాలని హరి ఓం. కొంతమంది దాతలు ఉన్నారని వారికి మీ ప్రత్యేకంగా పేర్లు చెప్తాం. అయితే ఈరోజు వచ్చిన దాతలు ఉన్నారు. మాకు ఈ యొక్క కార్యక్రమానికి మల్లిడి మన వెంకటకృష్ణారెడ్డి గారు, వారి దంపతులు, అలాగే నాగేందర్ రెడ్డి గారు, అలాగే మాకు గురువు గారు భవానీ రెడ్డి గారు, అలాగే కొంతమంది దాతల పేర్లు చెప్పకుండా కూడా కొంతమంది దాతలు ఉన్నారు. వారి అందరు దాతలతోటి ఈరోజు 120 మందికి దుప్పల పంపిణీ కార్యక్రమం, 120 మందికి భోజనాలు పంపిణీ, మజ్జిగని, స్వీట్ని పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు. అలాగే ఇటువంటి కార్యక్రమాలు నేను 2008 నుండి కూడా నా ఆటోలో నాకు ఓపుకున్న కాడికి గర్భిణీ స్త్రీలకి, వికలాంగులకు కూడా ఆటో సర్వీస్ ఫ్రీగా చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మా గురువు గారు, నేను 5 సంవత్సరాల నుండి వారిని గురువుగా నమ్మి ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నాకు ఆయన వెనకాల ఉండి నేను ఇటువంటి కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నాను. ఈరోజు ఇది సేవ, నేను ఓన్లీ సేవకుని మాత్రం ఈ కార్యక్రమంలో. కాకినాడ రూరల్ నియోజకవర్గం రమణయ్యపేటలోని సర్పవరం జంక్షన్ వైన్ షాప్ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ మద్యపానాన్ని నివారించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రజా భద్రతపై ప్రచారాన్ని చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని అక్రమ మద్యం సేవించే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక మద్యం విధానాన్ని తీసుకువచ్చి నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ముఖ్యంగా అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు, నాణ్యతను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను రూపొందించిందని తెలిపారు. మద్యాన్ని కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బాటిల్ పైన QR కోడ్ని యాప్ ద్వారా స్కాన్ చేసి తాము కొనుగోలు చేసేది నకిలీ మద్యమా లేక నాణ్యమైనదా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చునని శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు. ఈ యాప్ వినియోగంపై ప్రతి గ్రామంలోనూ ప్రజలకు విధిగా అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండా వినాయక్, ములసా బాబురావు, పి సత్యనారాయణ, శేషు, అడప లోవరాజు, పెంకే గోవింద్, పాలిక శ్రీను, ములస నాగేశ్వరరావు, పాలిక నాగరాజు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కల్తీ మధ్య అమ్ముతున్నారు, ప్రజలు చచ్చిపోతారన్న అనుమానంతో ఇప్పుడు కల్తీ మద్యాన్ని పట్టుకోవడానికే ఒక ఏపీ ఎక్సైజ్ యాప్ ఒకటి, సురక్ష యాప్ అని ఒకటి రిలీజ్ చేసాం. ఈ యాప్ ఏంటంటే ప్రతి పౌరుడు ఎవరి షాప్ దగ్గర ఏం కొనుక్కున్నా అతనే ఒక ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఖచ్చితంగా స్కాన్ చేసుకుంటే అతనికి అది ఎక్కడ నుంచి తయారయ్యింది, ఎక్కడ డెలివరీ అయ్యింది, ఎంత MRP మొత్తం అన్నీ వచ్చేస్తాయి. స్కాన్ చేసుకునే ముందు ఆ మూత ఒకటి సీల్ చెక్ చేసుకోండి మీరు. ఏం చేద్దంటే మూతలు మార్చేసి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆ మూతలు మార్చి కల్తీ రాకుండా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకుని గవర్నమెంట్కి చెప్పండి, లేతే మా పార్టీ నాయకులకి చెప్పండి. ఖచ్చితంగా
శిక్ష పడుతుంది, ఆ వైన్ షాపు మూత పడుతుంది. అది తెలియజేయడానికి ఈ వారం రోజులు టీడీపీ తరఫున ప్రతి షాపులకి మా కార్యకర్తలు వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ సెంటర్లో ఉన్న షాపులకి అవేర్నెస్ తీసుకురావడానికి మేము వచ్చాం. ఖచ్చితంగా కబుర్లు కాదు, పనులు. మనం మనసెట్టి ఆలోచించండి, ఎవరు మ్యాజిక్ చేశారు, ఎవరు కల్తీ మద్యం చేశారు, ఎవరు కరెక్ట్గా ఉన్నారు అనడానికి చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్ చేసి విధానమే తెలుస్తుందని తెలియజేస్తారు. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రేపాక గార్డెన్, మారుతీనగర్ తదితర కాలనీలు జలమయమయ్యాయి. దాంతో జనసేన తిమ్మాపురం గ్రామ అధ్యక్షులు మాదరపు తాతాజీ నేతృత్వంలో పేట కాలువ పూడికతీత కార్యక్రమం జరుగుతుందని జనసేన పార్టీ నాయకులు బత్తుల దొరబాబు తెలిపారు. ఈ సందర్భంగా బత్తుల దొరబాబు మాట్లాడుతూ గతంలో 25 సంవత్సరాలుగా కాల్వ పూడికలు తీయకపోవడంతో ఈ రోజు నీరు నిల్వ ఉండడంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. గత సంవత్సరం ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో కాలువల పూడికలను దశల వారీగా తీయడం జరిగిందని, దీంతో ఇప్పుడు గ్రామాల్లోని వర్షం నీరు బయటకు పంపే చర్యలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ పేట కాలువగట్టు పూడిక తొలగింపుతో ఇంద్రపాలెం లాకుల వరకు నీరు వెళుతుందని, మధ్యలో సర్పవరం దగ్గర కొంత ఇబ్బంది ఉందని, అది కూడా ఎంఆర్ఓచే తొలగించే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో నీట మునిగిన కాలనీలను సందర్శించి సమస్యలు లేకుండా సత్వరమే పరిశీలించేందుకు ఎమ్మెల్యే చొరవతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అయితే ఎటువంటి అనుమతులు లేకుండా కాలువగట్టు ఇరువైపులా నివసిస్తున్న నివాసితులను ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఓ నున్న సత్యనారాయణ, తిమ్మాపురం పోలీసులు, తాతాజీ యూత్ సభ్యులు, జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. తోరలు తీయించి కాలువను బయట చేయించి ఈ యొక్క నీరు పారే సదుపాయం తీసుకొస్తున్నారు. కాలువ మీద ఉన్న ఆక్రమణలు ఏమైనా అన్నీ కూడా తొలగించుకుంటా ఈ యొక్క నీరు పారే విధంగా రైట్ చేసుకుంటున్నారు. ఇది మానవతా దృక్పథంతో చేసే పని తప్ప రాజకీయ అవసరాల కోసం చేసే పని కాదు. ఇది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు 30 వచ్చింది కాబట్టి అందరం కూడా రాజకీయాలు పక్కన పెట్టి ముందు మునిగిపోయిన వాళ్ళకి మునిగిపోయిన ప్రాంతాలను బయటకు ఎలా తీసుకురావాలో చూడాలి తప్ప ఒకరిపొకరికి రాజకీయాలు చేసుకునేది కాదు. ఇది గమనించి ప్రజలందరూ కూడా గమనించి తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా మార్నింగ్ నుంచి కూడా మిషన్ పనిచేస్తుంది. ఇప్పుడు నీరు బయటకు దిగడం జరిగింది. ఇవాళ వర్షం ఆగింది కాబట్టి సాయంత్రానికి ముప్పు ప్రాంతాలన్నీ కూడా తీరుకుంటాయని తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతి సమైక్యత కోసమే వన సమారాధనలు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ స్పష్టం. మోంథా తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలి, నగర ప్రజలకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. మోంథా తుఫాన్ పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి, అధికారులకు నగరపాలక సంస్థ కమిషనర్ సుధాకర్ ఆదేశాలు. సమాజంలో మారుతున్న కాలనీకి అనుగుణంగా మనము మారాలి, పెన్షనర్స్ కు పిఠాపురం ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఉమర్ అలీ షా సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.